once again, before we get off stage, let me just introduce everyone real quick. Out there, oh, you got long hair. We are called Tune Heart India on Instagram, by the way. Our music's out. We're going to be releasing some soon, hopefully. And so they're going to get set up. And as soon as they're done, we're going to be handing out all the prizes for all the events that happened over the last 3 days. And especially looking forward to your motor on and get out of the highway, looking for adventure and whatever comes our way. Yeah, gonna make it happen. It's the one little love embrace. Fire all them guns across them, exploding to space. I like smoking lightning, heavy metal thunder, racing with the wind, and the feeling that I'm under. Well, make it happen. It's a child. I was born to be wild. We gonna fly so high, we never gonna die. Born to be wild. మన ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట. మన బండి జస్ట్ మనం ఇంకా స్టార్ట్ అయిపోవడమే. చలో మొత్తం దాదాపుగా వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు అయితే. మన బండి కూడా రెడీ అయిపోయింది అన్నమాట టోటల్ ఫుల్గా. మళ్ళీ ఇంకా లోడ్ ఎక్కువైంది, తక్కువైంది అనుకున్నా కానీ ఇంకా లోడ్ చాలా ఎక్కువైంది మంది. ఇక్కడ గుడీ బ్యాగ్స్ ఇంకేవేవో యాడ్ అయినాయి అన్నమాట. సో చలో మొత్తం ఈవెంట్ దాదాపు 50% అయితే ఖాళీ అయిపోయింది. జస్ట్ ఓకే వెళ్ళిపోతాం ఇంకా. ఇక్కడ నుంచి భుజ్ నుంచి అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్. చలో చూద్దాం ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తాం. టైం వచ్చేసి 5:45 అవుతుంది. కరెక్ట్గా 6 o'clock అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకొంచెం ప్యాకింగ్ ఉంది. సో 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చలో హలో హాయ్ గుడ్ మార్నింగ్. సో మన ఇండియా మ్యాప్ కూడా పెట్టారనమాట ఇక్కడ. సో ఏ క్లబ్స్ ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి, ఏ స్టేట్ నుంచి ఉన్నాయి మొత్తం ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఆ క్లబ్ పేరు తెలుసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్లో పోయి కూడా సెర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా. సో ఈ మ్యాప్ అయితే ఫోటో తీసుకొని పెట్టుకుంటాను నేను, ఫ్యూచర్లో చాలా పనికి రావచ్చు. అక్కడ అరుణాచల్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ, ఆ పైకి ఇక్కడ యూకే, ఉత్తరాఖండ్, లదాఖ్ అన్ని చోట్ల కూడా మన రైడర్స్ అయితే ఉన్నారనమాట గ్రూప్. సో ఇది చాలా పనికి వస్తుంది. వాల్ ఆఫ్ యూనిటీ, మా రైడర్స్ యూనిటీ అనమాట ఇది. చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మనం. కరెక్ట్ టైం వచ్చేసి 6 o'clock. సో మన ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాం. కానీ దుమ్ము లేచిపోయింది ఈసారి మాత్రం. మొత్తం దుమ్ము ఉంది. లాస్ట్ డే సెకండ్ డే హాఫ్ నుంచి కూడా మొత్తం దుమ్మే ఉంది. యా బాయ్ బాబ్ ఎంసీ రాడర్మేనియా గుజరాత్ 25. సో రైట్కి వెళ్తే రన్ ఆఫ్ కచ్, లెఫ్ట్కి వెళ్తే కాపడా, అండ్ కాపడా నుంచి డోలవీరా రోడ్ టు హెవెన్ వెళ్ళిపోవచ్చు. భుజ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఓయ్ ఈ రోడ్లో లారీలు మాత్రం చాలా డేంజర్ అనమాట. సింగిల్ రోడ్ ఉంది, వాళ్ళకి కిందకి కూడా దిగలేరు కదా. వచ్చేటప్పుడు మాత్రం దిగుతున్నారు, రిటర్న్ వచ్చినప్పుడు. పోయేటప్పుడు లోడ్ ఉంటుంది, అస్సలు దిగట్లేదు అనమాట. మేము ఆపోజిట్ వచ్చేటప్పుడు మాత్రం చుక్కలు చూపించారు వీళ్ళు, వాళ్ళు అసలు దిగడమే లేదు. చలో జస్ట్ 94.84 పైసా. ఇట్లా పెట్రోల్ ఉంటే మనం ఎంత రైడ్ చేయాలనిపిస్తుంది కదా. మన దగ్గర ఉన్న పెట్రోల్ బాధకి మనం బస్ అంతకంటే ఎక్కువ మనకి ఇక్కడ లీకేజ్ కనిపిస్తుంది కదా. సో అంతే, జంప్లలో వాటిల్లో కొంచెం పెట్రోల్ గ్యాస్కెట్ పోయింది కాబట్టి లీక్ అవుతుంది అనమాట. చలో తిని కూడా మన హైదరాబాద్ అవుతున్నాయి. ఇంకో ఇద్దరు ఉన్నారు ఇక్కడ. మన బనాఫే వెళ్ళిపోయింది. దాటి వడోదర కూడా కొట్టేయాలి ఫటాఫట్. వడోదర స్టాచ్యూ దగ్గర కుదిరితే ఒక ఫోటో దిగుదాం. ఓకే వీళ్ళంతా గుజరాత్ బ్యాచ్. రోడ్ క్లోజ్డ్.
ఓకే అదో డైవర్షన్. ఓకే భుజ్ వచ్చేసాం మొత్తానికి. భుజ్కి చాలా టైం పట్టింది. ఒక దగ్గర ఎయిర్ ప్రెషర్, ఒక దగ్గర టైర్లో దారం ఇరికి ఉండే అనమాట. కనిపిస్తుంది అనుకుంటున్నా క్లియర్గా, ఏమో చూడాలి. సో ఒక టైర్ ప్రెషర్, పెట్రోల్, మళ్ళీ వీళ్ళు ఒక దగ్గర ఆగి చూసా. టైర్ ప్రెషర్ ప్లస్ ఆ వైర్ తీయడానికి చాలా టైం పట్టింది. లైక్ వైర్ చుట్టుకొని ఉందన్నమాట. వైర్ కానీ ఏదైనా అట్లా చుట్టుకొని ఉంటే ఎంబడే తీసేసేయండి మీరు కూడా, ఏదైనా ఎనీ బైక్. సో అలానే చుట్టుకొని లోపల బేరింగ్ వెళ్ళిపోతుంది అనమాట, ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. అది చాలా టైం ఏం పట్టదు. ఆ ఎక్స్పీరియన్స్ మొన్న నా ఎక్స్పల్స్కి అయిందనమాట. సేమ్ థింగ్ ఇట్లానే ఏదో సిమెంట్ బ్యాగ్ ఉంటుంది కదా, చుట్టుకుంది అనమాట. మొత్తం చుట్టుకొని టైర్ మొత్తం చుట్టేసుకుంది. మొత్తం తీసేసిన మొత్తానికి. తర్వాత ఒక 50 కిలోమీటర్స్ రైడ్ చేసినాక ట్రర్ అని చెప్పి సౌండ్ వస్తుంది. అంటే బేరింగ్స్ పోయినాయి అనమాట. లోపల 2 బేరింగ్స్ పోయినాయి, హబ్ బేరింగ్ పోయింది దానివల్ల. సో ఎప్పుడైనా ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు టైర్ చూస్తున్నాను, ఏమైనా చుట్టుకుంటే చుట్టుకుందిలే అని చెప్పేసి లైట్ తీసుకోకండి, అది తీసేసేదండి అప్పటికప్పుడే. యా, ఇదేంటి రోడ్ ఇట్లా ఉన్నాయి, మంచి రోడ్ అనుకున్నాగా. కొంచెం దూరం ఉందేమో, మేబీ ఇది బైపాస్ అనుకుంటా, మేబీ. యా, చూద్దాం. ఉప్పు కంటైనర్, ఉప్పు పడుతుంది అక్కడక్కడ. సో ఏంటా అనుకున్నా, ఈ లోడ్ అంతా ఉప్పు వెళ్తుందా? ఓకే, మన ఇండియాకి మొత్తం ఇక్కడ నుంచే సప్లై అవుతుంది అనుకుంటా. లైట్గా ఉప్పు పడుతుంది అనమాట అక్కడక్కడ. ఇక్కడ వాళ్ళకి ఉప్పు ఫ్రీ ఏమో, ఉప్పు పొలాలు ఉంటాయేమో వీళ్ళకి. అమ్మో ఇదేంటి, ఇది కూడా ఉప్పే, ఈ కంటైనర్ కూడా. మళ్ళీ డైవర్షనా? సో ఇది వచ్చేసి ఏక్తా నగర్. జస్ట్ ఇంకొక 7-8 కిలోమీటర్స్లో మనం మన ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట.
ఆయన మ్యాన్ ఎవరంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయనది చాలా పెద్ద విగ్రహం ఉంది, వరల్డ్లోనే హైయెస్ట్ విగ్రహం ఉంటుంది. ఇంకెంతో ఒక నర్మదా నది ఉంటుంది, ఆ నది పక్కన ఉంటుంది ఇది యాక్చువల్గా అయితే. సర్దార్ సరోవర్ డ్యామ్, ఆ డ్యామ్ దగ్గరే అనమాట. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం రోడ్స్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ లెఫ్ట్ ఎటు వెళ్తే వదలదు, ఇటే అని అనుకుంటున్నా. सर ओ स्टैचू के लिए सर बंद है सर, हमें पता नहीं, वो जो गुजरात से कच्छ से आ रहे थे तो विजिट करके जाएंगे करके है। अभी एंट्री नहीं है, आगे चेक पोस्ट आएगी ना, वहीं से ब्रिज पर से देख लेना, आगे तो एंट्री है ही नहीं। ओके, जा सकते हैं सर? जाओ तो चेक पोस्ट पे ब्रिज पर चले जाना। ओके ठीक है सर, थैंक यू। दूर से देखने को मिलेगा, देखो ना सर, कुछ रिक्वेस्ट आगे। तो वही बात कर लेना। ठीक है सर, ठीक है सर, ओके थैंक यू। ఎవ్రీ ట్యూస్డే ఇది క్లోజ్ అనమాట. సో ట్యూస్డే ప్లాన్ చేసుకోకండి. జస్ట్ నేనైతే ఒక ఫోటో తీసుకుందామని వచ్చాను అనమాట. ఇంతకుముందు వచ్చాను 2019లో. సరే ఇప్పుడు కూడా వెళ్తున్నాం కదా, ఒకవేళ ఆన్ ద వే కొంచెం డీటూర్ అవుతుంది, సర్లే అయినా కూడా వెళ్దామని చెప్పేసి ఇటు వచ్చాం. చూద్దాం ఏం జరుగుద్దో. క్లోజ్ ఉంటుంది అనమాట. సో రిక్వెస్ట్ చేస్తే పంపించారు, ఒక్కనే ఉన్నా కాబట్టి. ఇంతకుముందు మా వాళ్ళు 8 మంది వచ్చారు, అస్సలు పంపించలే అనమాట. ఒకరిద్దరు ఉంటే పంపిస్తుండే అని అన్నాడు మా ఫ్రెండ్. హింట్ ఇస్తే సరే అని చెప్పేసి వచ్చేసా ఇటు సైడ్. అప్పటికే నేను ఇంకా వడోదరలో ఉండే, ఇటు రావాలా వద్దా అని ఆలోచిస్తుండే. ఆ స్టాచ్యూ ఎక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి, కొన్ని కిలోమీటర్ల నుంచి స్టాచ్యూ కనిపిస్తుంది మనకు. ఖాళీ ఎవరు లేరు. వావ్ 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 స్టాచ్యూ అనమాట. వావ్, మన ఆయన మ్యాన్ మొత్తం ఆయనతోనే చేశారు అది. ఓఫో, కొంచెం ముందు పోయి యూటర్న్ చేసుకుని వద్దాం, అక్కడ ఫోటో తీసుకుని తొందరగా వెళ్ళిపోదాం. ఎందుకంటే అంతవరకే పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మనం. చలో చలో. ఉక్కు మనిషి అంటారు, అందుకే ఆయన మ్యాన్ ఇంగ్లీష్లో. సో మొత్తం ఆయనతోనే చేశారనమాట ఇది. లక్కీగా ఇక్కడి వరకు పర్మిషన్ దొరికింది ఈరోజు, చాలా లక్. జనాలు ఎవరు లేకుండా మనకి పర్మిషన్ దొరికిందనమాట. చూసేసి వెళ్తున్నాం. ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళా 2019లో, అక్కడ దాకా పర్మిషన్ ఉండే. మామూలుగా మండే క్లోజ్, ఇది మిగతా రోజులలో ఓపెన్ అనమాట. సో ఐరన్ మ్యాన్ ముందు సైడ్కి వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. ముందు నుంచి కూడా ఫోటోలు తీసుకోవచ్చు అన్నారు. సో ఇటు నుంచి వెళ్తున్నాం, చూద్దాం ఇటు నుంచి ఏ వ్యూ ఉంటుందో. అటు నుంచి అయితే వెనకల్ సైడ్ నుంచే ఉంది ఆ స్టాచ్యూ. ఇటు నుంచి చూద్దాం ఒకసారి. చెక్ పోస్ట్లో జస్ట్ ఒక నిమిషం ఎందుకు ఆగో అన్నాడు, దాని తర్వాత వెళ్ళిపో అన్నాడు. ఏమైనా చెక్ చేస్తావా, ఏమైనా ఎంట్రీ చేసుకుంటావా అంటే అసలు ఏం లేదు, జస్ట్ వెళ్ళిపో అన్నాడు, అంతే. వచ్చేసిన ఇక్కడ జంగల్ ఏరియా బాగుందన్నమాట. ఇది ఈ రైడ్ మొత్తంలో ఇది ఒక్కటి కొంచెం నాకు జంగల్ ఏరియా మంచిగా అనిపించింది. అక్కడ ఒక ఘాటు ప్లస్ ఇది రెండు. కర్ణాటక రైడర్స్, బటర్ఫ్లై గార్డెన్, క్యాక్టస్ గార్డెన్. చూద్దాం మనోళ్ళు ఇటేనా. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందంట, సో దానికోసం వెళ్తున్నాం. వాటర్ ఫాల్. ఆహా, ఈ జంగల్ రోడ్డు మాత్రం భలే ఉంది. చిన్నగా సింగిల్ రోడ్డే, కర్వీ భలే ఉందన్నమాట. మజా వస్తుంది బండి నడుపుతా అంటే. ఏంది అసలు, వావ్.
క్రేజీ అంటే క్రేజీ, మస్తు మజా వస్తుంది రోడ్. ఇది రావట్లేదు కూడా అనమాట, డెస్టినేషన్ ఎక్కడుందో వాటర్ ఫాల్ తొందర రావట్లేదు కూడా, కానీ రోడ్ మాత్రం మజా వస్తుంది అసలు. మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పక్కనే ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట, ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. చాలా బాగుంది. ఇప్పుడైతే వాటర్ తక్కువన్నాయి, మన వాళ్ళు ఇక్కడే స్నానాలు కూడా చేశారు. ఎక్కుతుందా లేదా అలాగే ఎక్కేసింది. ఇటు వెళ్తే కూడా ఒక ఊరు ఉంటుంది. సో ఇది బ్రిడ్జ్ అనమాట. అక్కడ ఇంకో చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉన్నాయి, అవైతే తెగిపోయినాయి అసలు. దీని అవతల మన స్టాచ్యూ. ఓకే, మనోడు వస్తుండు, నో ప్రాబ్లం. రోడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇది. అక్కడక్కడ మట్టి ఉందన్నమాట రోడ్ మధ్యలో, అక్కడ పోయిందంటే స్కిడ్ అయి పడడం గ్యారంటీ. వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది అనుకుంటా. ఇది మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ ఊర్లోనే కాబట్టి వీళ్ళకి పర్మిషన్ ఉంది. మామూలుగా మేము ఇక్కడ వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సో పర్మిషన్ మామూలుగా దొరికిపోతుంది ఇక్కడికి. కాకపోతే ప్లాస్టిక్ అదంతా చేయకండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పర్మిషన్ లేదు కాబట్టి ప్లాస్టిక్ కూడా అసలు లేదు. చుట్టుపక్కల చూస్తే అసలు ఎక్కడ చెత్త లేదు. ఏదో ఇక్కడ చెత్త వేయలేదు లక్కీగా, వాటర్ బాటిల్స్ కానీ చెత్త కానీ. ఇది ఇంకెవరికి తెలియదు కాబట్టి మేబీ అట్లా కూడా ఉండొచ్చు. సో ఎవడన్నా వస్తే కూడా ఇక్కడికి, మన వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా చెత్త అయితే వేయకండి. మనతో తెచ్చిన చెత్త మనతో తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేటట్టు చూడండి. యప్. మన గ్రూప్ మెంబర్స్ ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళ బండి ఒకటి తీసుకున్నారు అనమాట. దాంట్లో పెట్రోల్ అయిపోయింది, హిమాలయన్లోంచి తీసి దాంట్లో వేస్తున్నారు. సో అంతలోపు స్టాచ్యూ ముందు సైడ్ పోయిద్దామని చెప్పేసి వచ్చున్నా. వాళ్ళు ముందే వచ్చారు కదా నేను బయలుదేరి. సో నేను అటు వెళ్ళలేదన్నమాట. సో అటు వెళ్ళేసి ఇటు వద్దాం. అనిపిస్తుందని అనుకుంటున్నా స్టాచ్యూ. ఓ వావ్. ఇక్కడ నుంచి అయితే ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. డ్యామ్ పైకి వెళ్ళొచ్చు ఈ రోడ్లో.
డ్యామ్ పైకి వెళ్ళి అక్కడ ఫోటో ట్రై చేద్దాం, మంచిగా వస్తే బాగుంటుంది. ఇక్కడికి వచ్చినట్టు ఒక మెమరీ అయితే ఉంటుంది మనకి. ఎస్ అనమాట, ఇదైతే ఫ్రంట్ ఫేసింగ్ ఇది. ఇంకా ముందుకెళ్తే ఆ డ్యామ్ పైకి వెళ్ళొచ్చు అనుకుంటా. చూద్దాం డ్యామ్ పైకి వెళ్దామా లేదా తెలీదు. అమ్మో చాలా మంది, మనకి ఇంకా లేట్ అవుతుంది కూడా, చీకటి అవుతుంది ఇక్కడ. కుదిరితే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం. వ్యూ అనమాట ఇది. చెట్లు అడ్డున్నాయి కొంచెం, ఒక చోట అయితే చెట్లు లేవు. ఇక్కడ కదా ఇంకొంచెం ముందు ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉందన్నమాట. అక్కడి నుంచి ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా అయితే చేయబోతున్నా అనమాట మనలతో, మన గ్రూప్తో. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాం ఏంటనేది తెలియదు. అక్కడ అంటే నేను ఒక్కడ ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది రైట్, గ్రూప్లో ఉన్నప్పుడు ఇంకా అందరితో కలిసి వెళ్ళాలి కదా, ఆ విధంగానే ఉంటుంది అనమాట. వాళ్ళతో పాటు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళి పడుకోవడమే నాకు తెలిసి. అయితే చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాం ఏంటనేది. అమ్మో డీజే ఇక్కడ ఈ విధంగా ఉంటుందా? అయ్యో T1 900 కిలోమీటర్స్ అయిందనమాట. కచ్ టు ధూలే వరకు వచ్చాం. ఒక పెట్రోల్ బంక్లో స్టే చేసాం. మనకు ఇప్పుడైతే మన కార్లు రెడీగా ఉన్నాయి, మన బళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. జస్ట్ ఇక స్టార్ట్ చేయడమే. చలో వావ్, సన్ రైజ్ కూడా క్రేజీ ఉంది ఇక్కడ నుంచి. మన సంగారెడ్డి టు బిహెచ్ఎల్ ఇదనమాట ట్రాఫిక్ పరిస్థితి. పాపం అంబులెన్స్ పరిస్థితి కూడా ఇదే. అంబులెన్స్ కూడా డస్ట్లోనే పోవాల్సి వస్తుంది. మొత్తం టోటల్గా ట్రాఫిక్ జామ్. చుక్కలు కనిపిస్తాయి అనుకుంటా మనకు బీచ్ వరకు కూడా. ఇంకా అవుటర్ రింగ్ రోడ్ కూడా రాలే, అప్పుడే ఈ పరిస్థితి ఉంది మనకు. ఇప్పుడు ఉంటుంది మాకు టాస్క్, అంటే గుజరాత్ కచ్ నుంచి ఇక్కడ దాకా రావడం ఒక టాస్క్ ఉంటే, ఈ ట్రాఫిక్ క్రాస్ చేయడం ఒక టాస్క్ అనమాట. ఇప్పుడు అంబులెన్స్ని అయితే ఏం క్రాస్ చేయను పోనీ. ఫస్ట్ పాపం కొందరు అంబులెన్స్కి అయితే సైడ్ ఇస్తున్నారు, సూపరే. కొన్ని అంబులెన్స్ వెంబడి మెల్లిగా ఆరామ్సే వెళ్దాం, అది ఫస్ట్ వెళ్ళాలి కదా మనకి.
మా వాళ్ళు అయితే అవుటర్ రింగ్ రోడ్ వరకు రావడం కూడా కష్టం ఇప్పుడు, ఎప్పుడైతే కూడా చెప్పలేం ఈ ట్రాఫిక్ని చూస్తే. ఇప్పుడు కరెక్ట్గా బిహెచ్ఎల్ దగ్గరలో ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ అవుతుంది కదా, దీనివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట. దీంట్లోంచి ఎప్పుడు బయటపడతానో ఏందో, చాలానే టైం పడుతుంది. టన్ ఎప్పటికైతే ఇదైతే తెలియదు మనకి. రైడ్ అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం గో బై కొండాపూర్, ఇంకా ఇక్కడ ఓపెన్ అవ్వాలి, ఒక కొన్ని రోజులు ఓపెన్ అయిపోతుంది అనమాట. యా, కమింగ్ సూన్. ఓ రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, ఈ బైక్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ. కొండాపూర్ గో బైక్ దగ్గర ఉన్నాం. సో 2 days మన జర్నీ పట్టింది. గుజరాత్ కచ్ నుంచి హైదరాబాద్కి. డే 1 దూలే, డే 2 వచ్చేసి ఇక్కడికి వచ్చేసాం. సో రైడ్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ గో బైక్ ఫర్ సపోర్టింగ్.